జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అండ్ ఈవెన్ రైజినా డైలాగ్ 2024 కాంక్లేవ్లో న్యూఢిల్లీలో జయశంకర్ స్టేట్మెంట్ కూడా చాలా కీలకం సార్. రష్యాతో సంబంధాల గురించి ఆయన మాట్లాడుతూ ఆయన చేసిన స్టేట్మెంట్స్ గురించి కూడా ఒకసారి వివరిస్తారు. బేసికలీ ఆయన చెప్పిన మాటల్ని యథాతథంగా కొన్ని చెప్పాలంటే ఆయన చెప్తున్న దాంట్లో రష్యా ఈజ్ టర్నింగ్ మోర్ టు ఏషియా ఆర్ టు పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ విచ్ ఆర్ నాట్ వెస్ట్. It makes sense to give Russia multiple options. If we railroad Russia to a single option, then you are making it a kind of self-fulfilling prophecy. అంటే అది ఏ సందర్భంలో చెప్పారంటే ఆయన రేపు యుక్రెయిన్ తోటి ఏదైనా శాంతి చర్చలు చేయాలంటే మీరేదో ఒక ఆప్షన్ ఇచ్చి ఇది తప్ప మేము ఒప్పుకోము అంటే కనుక రష్యా ఎందుకు ఒప్పుకుంటుంది? రష్యాకు 5-6 ఆప్షన్స్ ఇవ్వండి. మీరు ఎన్నో 4-5 ఆప్షన్స్ ఇస్తే దాంట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఏమి లేకుండా ఇది లేకదంటే మేము యుద్ధం చేస్తూనే ఉంటామని మీరు ఇస్తే కనుక సొల్యూషన్స్ రావు అన్న దిశలో ఆయన చెప్పడం జరిగింది. అది ప్లస్ ఇంకేం చెప్పారంటే రష్యా ఎప్పుడు కూడా మా అంతర్గిక విషయాల్లో ఎప్పుడు వాళ్ళు మా ఇంట్రెస్ట్కి వ్యతిరేకంగా వాళ్ళు ఎప్పుడు పని చేయలేదు. మా ఇంట్రెస్ట్ని నిజమే కదా అది, మా ఇంట్రెస్ట్ని ఎప్పుడు కూడా గౌరవించారు వాళ్ళు, దాన్ని వ్యతిరేకంగా చేయలేదు అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? మీరు చేస్తున్నారు అని అర్థం, చెప్పకనే చెప్పడం. అంటే ఇప్పుడు యాంటనీ బ్లింకెన్ ఇక్కడ మానవ హక్కుల గురించి మైనారిటీల గురించి ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతుంటారు కదా, ఒబామా దగ్గర నుంచి వీళ్ళందరూ మాట్లాడుతుంటారు కదా. అటువంటి పిచ్చి పనులు వాళ్ళు ఏం చేయలేదు అని. అలాగే మన జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి యూకే అంబాసిడర్ వెళ్ళి ఏం చేశాడు, అమెరికన్ అంబాసిడర్ ఏం చేస్తున్నాడు, ఇవన్నీ చూస్తున్నాం కదా మనం మన గ్లోబల్ రౌండర్లో ఎప్పుడు చర్చించుకుంటున్నాం. అటువంటి పిచ్చి పనులు రష్యా చేయలేదు అని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? పక్కన యాంటనీ బ్లింకెన్ కూర్చోండగా చెప్పాడు ఆయన. సో ఇది చాలా ఆప్టికల్గా మనం ఎంత స్పష్టంగా చెప్తున్నామో అని చూస్తున్నాం. ప్లస్ మీరు ఎందుకు అమెరికా కూటమిలోకి వెళ్ళట్లేదు, మీరు రష్యా కూటమిలోనే ఉన్నారు మీరు అని చెప్పి ఎవరో ప్రశ్నిస్తే దానికి సమాధానం ఏం చెప్పారంటే, నేను మల్టీలాటరలిజంలో ఉన్నందుకు నువ్వు మెచ్చుకుంటావు అనుకున్నాను, నన్ను ఎందుకు నేను ఎందుకు క్రిటిసైజ్ చేస్తావు అన్నారు ఆయన. అంటే మేము అన్ని దేశాలతో ఉంటాము, ఏ దేశపు కూటమిలో ఉండము అన్నటువంటి స్టేట్మెంట్ వీళ్ళందరూ ఉండగా వాళ్ళ సమక్షంలో ఇవ్వడం అన్నది ఎంత కాన్ఫిడెంట్గా ఈరోజు దేశము మన దౌత్యపరమైనటువంటి ఆలోచన దృక్పథం ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.